మేలుకై సమస్తము జరిగిస్తున్న దేవుని యొక్క మహాకృప, మహాఘనమైన ఆయన ప్రేమ. ఒక కీడు జరుగుతుందంటే దాని వెనుక ఒక మేలు ఉన్నదని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది మనం కోల్పోయినామని మనం అనుకోవచ్చు, కానీ కోల్పోయిన దాన్ని రెండింతలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యోబు యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. సమస్తాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని విడిచే ఆయనని మొత్తం నెట్టేసింది. ఆరోగ్యం విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఆర్థిక స్తోమత కావచ్చు, బిడ్డల పరంగా, సొత్తు పరంగా ప్రతిదీ కూడా యోబు నుండి దూరం అయిపోయినాయి. కానీ యోబు ఒకే తీర్మానంతో నా దేవుడు సజీవుడు అని ఒక తీర్మానంతో ఒక నమ్మకంగా ఆయన మీద ఆధారపడ్డాడు. కాబట్టి రెండింతలుగా దేవుడు బ్లెస్ చేశాడు. అటువంటి బ్లెస్సింగ్స్ ఈరోజు మనకి కావాలంటే మన చుట్టుపట్ల జరుగుతున్న దాన్ని బట్టి మన బలహీనత జరగకుండా, లోబడకుండా, ఆలోచించకుండా దేవుడు ఏది జరిగించినా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం జీవించినట్లయితే దేవునికి ఆశీర్వాదం మనల్ని వెంటాడుతుంది. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.